సదస్సు ద్వారా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సిఐఐ సదస్సు వాలిటరీ సెషన్లో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దావోస్ తరహాలో ఈ సెషన్లు నిర్వహించగలిగామన్నారు. కేవలం పెట్టుబడులే కాదని ఆలోచనలు కూడా పంచుకోగలిగామన్నారు. సిఐఐ సదస్సుకు హాజరైన అతిథులకు సీఎం చంద్రబాబు జ్ఞాపికలు అందించారు. అంతకుముందు క్రిస్టీలో ఉన్న మరికొన్ని యూనిట్లను చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఇక్కడ 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు తెలిపారు. సదస్సు ప్రాంగణం నుంచే రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైని పాల్గొన్నారు. 1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. 60 దేశాల ప్రతినిధులు సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. 700కి పైగా B2B సమావేశాలు జరిగాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పాలసీల రూపకల్పన చేశామని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు అనుగుణంగా కార్మిక, ఆర్థిక, ఇన్ఫ్రా సంస్కరణలు చేపడుతున్నామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్కో ఖాతాను నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది పెట్టుబడి సదస్సుకు మీరంతా హాజరు కావాలన్నారు. పారిశ్రామికవేత్తలు తరచూ ఏపీలో పర్యటించాలని సీఎం కోరారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంపీ కేశినేని శివనాథ్ ఏకొండూరులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి చెప్పారు. గిరిజనులు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. బిర్సా ముండా విద్య నేర్చుకోవటం చాలా కష్టపడ్డారని, ఆయన స్ఫూర్తితో గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసుల ఆరాధ్య దైవం, ఆత్మగౌరవ పతాకమైన బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, నేషనల్ కమిషన్ మెంబర్ మాదిగాని గురునాథం అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందన్నారు. గిరిజనులు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మాదిగాని గురునాథం మాట్లాడుతూ, బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్య దైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడంటూ కొనియాడారు. బిర్సా ముండా ఒక వర్గానికి మాత్రమే సొంతం కాదని, జాతీయ సంపద అన్నారు. అలాగే బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన విధానాన్ని తెలియపరచడంతో పాటు బ్రిటిష్ పాలకుల అధిక పన్నులపై ఎదురు తిరిగిన ధీరుడు బిర్సా ముండా అని చెప్పారు. బిర్సా ముండా ఆదివాసుల్లో తీసుకువస్తున్న ఐకమత్యం చూసి బ్రిటిష్ పాలకులు ఆయన్ను అరెస్ట్ చేసి విష ప్రయోగంతో హతమార్చారని తెలిపారు. 25 ఏళ్లైనా రాకముందే బ్రిటిష్ పాలకులపై పిడికిలి బిగించిన బిర్సా ముండా ధైర్య సాహసాల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 15వ తేదీన జనజాతీయ గౌరవ దివాస్ గా ప్రకటించడం జరిగిందన్నారు. జనజాతీయ గౌరవ దివాస్ వల్ల ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యత లభించిందన్నారు. గిరిజన విద్యావేత్త డాక్టర్ జ్యోతిరావు నాయక్ మాట్లాడుతూ, గిరిజనుల్లో హైయర్ ఎడ్యుకేషన్ శాతం చాలా ఉందన్నారు. 10వ తరగతి, ఇంటర్ వరకు చదివిన తర్వాత పై చదువులు కొనసాగించడం లేదని, ప్రభుత్వం అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టి గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలన్నారు. బిర్సా ముండా విద్య నేర్చుకోవటం చాలా కష్టపడ్డారని, ఆయన స్ఫూర్తితో గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని కోరారు. ఈ రోజు చాలా శుభదినం, చారిత్రాత్మకమైనటువంటి దినం. మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి మొట్టమొదట స్వతంత్ర సమరయోధుడు, ధీరుడు, వీరుడు, గిరిజనులనేటువంటి మూలవాసులు ఈ దేశ చరిత్రలో తిరుగుబాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు బిర్సా ముండా గారు. జనజాతీయ గౌరవ దినోత్సవం అని అతని పేరు మీద స్మరించాలా, తరించాలా. మన పూర్వీకులంతా కూడా అసలు బిర్సా ముండా అంటే ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏ విధంగా ఈ సమాజానికి తన కంట్రిబ్యూషన్ ఇచ్చాడు గిరిజనుడిగా అనే అంశాన్ని ఈ రోజున మన భారత ప్రధాని మోడీ గారు 2021 నుంచి జన్మన్ ప్రోగ్రామ్ ని తీసుకొని ఎవరైతే స్వతంత్ర పోరాటంలో అసువులు బాసి గిరిజనులుగా ఈ దేశం కోసం ఉన్నారో వాళ్ళందరి గురించి 150వ
బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా వాళ్ళందరి గురించి మననం చేసుకుంటూ వాళ్ళ యొక్క అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజున ఈ కార్యక్రమానికి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు పని గారు వారు ఇక్కడ ఎంపీ గారి ఆఫీసులో ఈ రోజున కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫీసులో పెట్టి చాలా ఘనంగా గిరిజనుల్ని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇక్కడ కార్యక్రమాన్ని జరిపించడం కోసం కార్యక్రమం తీసుకొని ఒక్క అంశం మీకు మీ ముందుంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. భగవాన్ శ్రీ బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని ఈరోజు మనం గౌరవనీయ మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి కార్యాలయంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు గిరిజన స్వాభిమాన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. గిరిజనులు ఎవరు కూడా తక్కువ కాదు. గిరిజనుల్లో కూడా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. గిరిజనులు కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కూడా మనం ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో పునాదులుగా ఉండడం జరిగింది అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే సత్సంకల్పంతోనే ఈనాటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ కార్యక్రమాల ప్రారంభం నుంచి కూడా మనం మన రాష్ట్రంలో కూడా గిరిజన సంగ్రామంలో పార్టిసిపేట్ చేసినటువంటి బిర్సా ముండా గారు ఏదైతే మనకి ఆ పోరాట స్ఫూర్తిని ఇచ్చున్నారో దాన్ని తీసుకొని ప్రస్తుతం మనమైతే పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బ్రిటిష్ వారి మీద ఎలా అయితే చేశారో కానీ ఆయన స్ఫూర్తితో, ఎందుకంటే ఆయన చూస్తే టోటల్ 25 సంవత్సరాల్లోనే ఆయన చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది. అంటే యుక్త వయసులోనే దేశం కోసం ఆ రోజు ఆయన పోరాటం చేయడము, ముఖ్యంగా గిరిజనుల్ని ఐక్యం చేయడానికి అక్కడ జార్ఖండ్లో ఆయన చేసిన పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయన ఆ రోజుల్లో విద్య నేర్చుకోవడం కోసం చాలా కష్టపడి ఉన్నారు. మిషనరీ స్కూల్స్లో ఆయన జాయిన్ అవ్వడం, మిషనరీ స్కూల్లో జాయిన్ అయ్యే సందర్భంలో ఆయన్ని క్రిస్టియన్గా మార్చడం అవన్నీ జరిగినాయి. తర్వాత ఆయన కొంత తెలివితేటలు నేర్చుకొని మతం మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు విద్య కోసం అని చెప్పేసి బయటకు వచ్చి గిరిజనులను ఐక్యం చేసి ఆయన పోరాటం చేసి విజయాన్ని సాధించారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళి, ముఖ్యంగా గిరిజనుల్లో విద్యాశాతం చాలా తక్కువ ఉంది. అంటే అక్షరాస్యత ఉన్నా కూడాను 10వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకే ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ చూసుకుంటే కనుక బిలో 1% ఉంది. పరకామణి కేసు ఫిర్యాదు సతీష్ కుమార్ మరణం ముమ్మాటికి హత్యనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య వ్యాఖ్యానించారు. పరకామణి కేసు దొంగలు వైసీపీ నేతలని ఆయన, కుమార్ మరణానికి తెలుగుదేశం పార్టీ తరపున సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కేసు పోలీసు అధికారులు దర్యాప్తు చేసి నిందితులపై కఠిన శిక్షలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్ పరకామణి దొంగతనం కేసులో ఫిర్యాదితను. రవికుమార్ అనే పరకామణిలో పనిచేసే ఒక ఉద్యోగి స్వామివారి సొమ్ము కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కేసును ఎలా నీరుగార్చారు, తర్వాత ఏ రకంగా రాజీ చేశారు, ఇదంతా ఆ కేసు పూర్వపరాల్లోకి నేను వెళ్ళటం లేదు. ఇతను నిన్న చనిపోయినారు, హత్య గావించబడినాడు. అతని మరణం ఇట్ ఇస్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్, హత్య, వేరే ఆలోచన అక్కర్లా. పాపం ఎందుకో ఆయన భువన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది. ఆయన అంటాడు, నిన్న పోలీసులు బట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి పాలైపోయాడు అంటాడు. నేను అడుగుతున్నా భువన కరుణాకర్ రెడ్డి గారు, దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని? ఏం మాట్లాడతారా? మేము పరకామణి కేసులో నువ్వు దొంగవి, నువ్వు దొబ్బేసావు, సొమ్ము అంతా స్వామివారి సొమ్ము కొట్టేశావు, నొక్కేసావు, మింగేసావు అంటే నువ్వు నోరెత్తలేదు.
ఆ కేసులో ఫిర్యాది హత్య గావించబడితే దాన్ని ఇండైరెక్ట్ గా సూసైడ్ గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు. పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఒకసారి నా వైపు చూడాలి. మీరు హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆ రోజున వివేకానంద రెడ్డి గారు ఘోరంగా గొడ్డలి పోట్లకు గురై చస్తే అది కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఆత్మహత్య అన్నారు, ఏదో కింద పడన్నారు, రక్తం కక్కుని చచ్చారన్నారు, నానా రకాలుగా మాట్లాడినారు. ఎందుకంటే కంపారిజన్ వాళ్ళ మోడస్ ఆపరాండి, ఎంఓ అంటారు పోలీసులో, వాళ్ళ మోడస్ ఆపరాండి ఒకసారి గమనించాలి. ఇది పక్కనే పెడితే అతను ఆ కేసులో ఫిర్యాది ఫస్ట్ టైం 4వ తారీఖున అతను అటెండ్ అయినాడు. పోలీసులో ఉంది 4వ తారీఖు 6వ తారీఖు, ఐ డోంట్ నో ది డేట్. అటెండ్ అయినారు. పోలీస్ అధికారులకి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తర్వాత మరలా నిన్న రమ్మన్నారు, మరలా 2వ విడత విచారణకు రమ్మన్నారు. ఎస్ సార్ అన్నారు, వెళ్ళిపోయాడు. నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్య గావించబడినాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందు స్పందించింది అతనే. మిగతా ఏ రాజకీయ నాయకుడు ఎవరో స్పందించక ముందు స్పందించింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. దిస్ హ్యాస్ టు బి నోటెడ్. ఇది నోట్ చేసి ఎవరు స్పందించలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% ఫ్లైట్లు పెరిగాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గతంలో సింగపూర్ టు గన్నవరం ఫ్లైట్ ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వంలో రద్దయిందని చెప్పారు. ఇప్పుడు ఆ సర్వీస్ ను పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం సింగపూర్ కు సర్వీస్ ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 30 ఫ్లైట్లు రాకపోకలు ఉండేవని, గత ప్రభుత్వంలో ఫ్లైట్లు తగ్గిపోయిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు రోజుకు 48 ఫ్లైట్లు తిరుగుతున్నాయని, రోజుకు 4000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% ఫ్లైట్లు పెరిగాయని తెలిపారు. గతంలో సింగపూర్ టు గన్నవరం ఫ్లైట్ ఉండేది, గత వైసీపీ ప్రభుత్వంలో రద్దయింది. ఇప్పుడు ఆ సర్వీస్ ను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపించిన ప్రత్యేక చొరవతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు మళ్లీ ప్రారంభించగలుగుతున్నామని చెప్పారు. ఎయిర్ బస్ 320 సర్వీస్ ను ప్రారంభించినందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో గన్నవరం నుంచి మరిన్ని ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్వర్ట్ చేసిన తర్వాత 14-19 మధ్యలో దాదాపు 30 ఫ్లైట్లు ఉన్న పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవి తగ్గిపోయిన పరిస్థితి. ఈ రోజున 45 ఫ్లైట్స్ తిరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 40 to 50% ఎయిర్ ట్రావెల్ కూడా పెరిగిందని తెలియజేయటం. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా గతంలో ఉండేది, అదే రోజు సింగపూర్ టు ఇండియా ఫ్లైట్ ఉన్నా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో ఉంది. వైబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ని పే చేసే కండిషన్ బేస్డ్గా ఆ రోజు ఫ్లైట్ వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కేంద్ర మంత్రిగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయిన తర్వాత ఆయన చూపించిన ప్రత్యేక చొరవతో ఇండిగో ఎయిర్లైన్స్ సింగపూర్కి వాళ్ళ ఎయిర్ బస్ 320ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు ఇండిగో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే కాలంలో ఎమిరేట్స్ కానీ అలాగే ఖతార్ కానీ, మోస్ట్ లైక్లీ ఎమిరేట్స్ వస్తే ఆ దిశగా కేంద్ర మంత్రి గారు కూడా పనిచేస్తున్నారు. మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే అది వస్తే కనుక ఈ చుట్టుపక్కల పాత సర్కారు జిల్లాలు 4, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ 5 జిల్లాల ప్రజలకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. అదే మీరు ఆ నెల్లూరు నుంచి అయితే చెన్నై దగ్గర, సో ఇలా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కానీ అలా దగ్గర ఉన్న పరిస్థితి. ఈ 5 జిల్లాల్లోనే ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్న పరిస్థితి. అది సింగపూర్లో అయినా, అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, లైక్ కెనడా అయినా, టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఇది క్లియర్గా ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఉన్న జిల్లాలు ఈ 5 జిల్లాలు. ఈ 5 జిల్లాల ఎన్ఆర్ఐలు ఏ ఎయిర్లైన్స్కి వచ్చినా చెన్నై రావడం వల్ల, హైదరాబాద్ రావడం వల్ల వాళ్ళు షార్ట్ టర్మ్ ట్రిప్స్కి 15 డేస్కి వాళ్ళ పేరెంట్స్ దగ్గరకో, పెళ్ళిళ్ళకో, వెకేషన్కో వస్తే 1 డే వెళ్ళేటప్పుడు 1 డే వచ్చేటప్పుడు వాళ్ళు వాల్యుబుల్ టైం లూజ్ అవుతున్నారు ఎన్ఆర్ఐ సోదరులు.
దాన్ని అధిగమించాలంటే ఒక ఎమిరేట్స్ ఇంకో కనెక్టివిటీ మంచిది వస్తే ఇవాళ సింగపూర్ ఫ్లైట్ రావడం చాలా డెఫినెట్గా చాలా ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది. చాలామందికి సింగపూర్ ఎయిర్లైన్స్లో మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసే పరిస్థితి. ఒక ప్యాసింజర్ చెప్పాడు, నేను చెప్పేది కాదు. అలాగే రాబోయే కాలంలో ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా వస్తే ఎయిర్ కనెక్టివిటీ పెరిగి ఎన్ఆర్ఐలు అందరికీ వన్ డే సేవ్ అవుతుంది. ఈ హోటల్స్లో ఉండి వన్ డే వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంది. ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సింగపూర్ నుంచి వచ్చాము. ఫ్లైట్ టైంకి ఆన్ టైంకి వచ్చింది, కానీ మనకి ఇక్కడ గ్రౌండ్లో ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా లేట్ అవుతుంది. అది కూడా సార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది మనకి. కాకపోతే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ సింగపూర్కి ఉండటం చాలా బాగుంది. ఇంతకుముందు చెన్నై నుంచి ప్రయాణం చేసేవాళ్ళం, అది మాకు 7 hours పట్టేది, 7.5 hours. ఇప్పుడు 5.5 hours పట్టింది మాకు ఓవరాల్గా. అంటే 4 hours ట్రావెల్ టైమ్, 1.5 hour గ్రౌండ్లో. ఇప్పుడు ల్యాండ్ అయినాక 1.5 hour పట్టింది మాకు మొత్తం క్లియర్ అయ్యి బయటకు వచ్చేసరికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ టు అవర్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాలి అన్నా, ఫెస్టివల్స్కి ట్రావెల్ చేయాలన్నా సరే 4 hours ట్రావెల్ చేయడం అనేది అక్కడి నుంచి ఇక్కడికి చాలా బిగ్ అడ్వాంటేజ్. బాగుందండి. ఇదివరకు అయితే హైదరాబాద్ లేకపోతే చెన్నై, బెంగళూరు అలా వెళ్ళి వచ్చేవాళ్ళం, వయా ఫ్లైట్ వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ వల్ల మాకు చాలా కంఫర్ట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైం, అవి ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ మాకు డైరెక్ట్ ఫ్లైట్స్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన పెంచుకోవడం ద్వారా నివాసం ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల ఆ ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చెప్పారు. దోమల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించడం వల్ల దుర్వాసన పూర్తిగా నిర్మూలించడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2025 కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా స్వచ్ఛతా హీ సేవ 2025 17 ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాదా కార్యక్రమంలో భాగంగా 15 పరిసర ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి శుభ్రపరిచిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గ్రామస్తుల దగ్గరికి శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 గృహాలను పరిశీలించారు. ఆయా గృహాల్లో మరుగుదొడ్లు ఉన్నాయా లేవా, సొంతంగా ఇంటిని నిర్మించుకున్నారా, ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్నారా అని గృహ యజమానులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎలా ఉందంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాలాజీ గ్రామ అధికారులకు సూచించారు. గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛ భారత్ పై జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తను సేకరించి చెత్త సంపద కేంద్రానికి తరలించి కాంపోస్ట్ ఎరువును తయారు చేయించాలని చెప్పారు. కాంపోస్ట్ ఎరువులు తయారు చేసి విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టుపక్క ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రజలపై కూడా ఉందని చెప్పారు. నివాసాల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త కుప్పలను తొలగించే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
స్ఫూర్తితో ఆదివాసుల హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నామని పలువురు బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితోనే ప్రధాని మోడీ గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 2029లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసుల ఆరాధ్య దైవం, ఆత్మగౌరవ పతాకమైన బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొని దివంగత ముండా చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిర్సా ముండా ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్య దైవంగా మారాడన్నారు. ఆయన పోరాట యోధుడంటూ కొనియాడారు. బిర్సా ముండా ఒక వర్గానికి మాత్రమే సొంతం కాదని జాతీయ సంపద అన్నారు. అలాగే బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన విధానాన్ని తెలియపరచడంతో పాటు బ్రిటిష్ పాలకుల అధిక పన్నులపై ఎదురు తిరిగిన ధీరుడు బిర్సా ముండా అని చెప్పారు. బిర్సా ముండా ఆదివాసుల్లో తీసుకొస్తున్న ఐకమత్యం చూసి బ్రిటిష్ పాలకులు ఆయన్ను అరెస్ట్ చేసి విష ప్రయోగంతో హతమార్చారని తెలిపారు. బిర్సా ముండా స్ఫూర్తితో ఆదివాసుల హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నామన్నారు. బిర్సా ముండా గారి యొక్క జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా 16వ తారీఖున అనగా రేపు ఉదయం 11 గంటలకు పాడేరులో వేలాది మంది గిరిజనుల మధ్య భగవాన్ శ్రీ బిర్సా ముండా గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివెన్ మాధవ్ గారి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ మాజీ గారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. బిర్సా ముండా గారి యొక్క జయంతిని పురస్కరించుకొని విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రతి ఏటా గౌరవ దివస్ని పెద్ద ఎత్తున దేశంలో జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. బిర్సా ముండా గారి యొక్క జీవిత విశేషాలు వచ్చే తరం వారందరూ కూడా అవగతం కావాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా మించి ఆంధ్రప్రదేశ్లో బిర్సా ముండా గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అమలుపరచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. బిర్సా ముండా గారు బ్రిటిష్ కాలంలో చదువు రీత్యా జర్మన్ క్రైస్తవ పాఠశాలలో విద్యను అభ్యసించడం కోసం క్రైస్తవుడుగా మతాన్ని పుచ్చుకోవడం జరిగింది. తదనంతరం మతం చాటున మత మార్పిళ్లు చేస్తున్నటువంటి విధానం కానీ, క్రైస్తవ మిషనరీల యొక్క అరాచకాలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయాలందరినీ కూడా ఆ సాంప్రదాయాలన్నీ కూడా తొక్కేసేటువంటి ప్రయత్నం, వాటిని తుడిచేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులను గమనించాడు. గిరిజనుల యొక్క భూములు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద బ్రిటిష్ వారి యొక్క పెత్తనాన్ని కానీ పెత్తందారి విధానాన్ని కానీ ప్రశ్నించినటువంటి మహాయోధుడు బిర్సా ముండా గారు. వారు ముండా కమ్యూనిటీకి సంబంధించి, వరాయి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా పోగేసి మిషనరీల యొక్క అఘాయిత్యం ఏదైతే ఉందో దాన్ని తెలియజెప్పి అందరూ కూడా తిరిగి హిందూ ధర్మంలోకి రావాల్సినటువంటి, హిందూ జీవన విధానంలో ఉన్నటువంటి గొప్ప విశేషాలను వాళ్ళకు చెప్పడం, సర్వీస్ చేయడం, బ్రిటిష్ వారి యొక్క దురాఘాతాలను ఎదిరించడం కోసం గిరిజన సమాజాన్ని ఏకం చేయడం అనేది ఆ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం. ఆ పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా గడగడలాడించాడు. న్యాయవాదులకు భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రాజారాం, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదన్నారు. సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, పోటీదారుల ఫీజు నామమాత్రంగా ఉండాలని వారు కోరారు. న్యాయవాదులకు రక్షణ కరువైందని, అసాంఘిక శక్తుల నుండి తమ రక్షణ కల్పించాలని వారు కోరారు. న్యాయవాదులకు సరైన ఆదాయం ఉండదని, వారి సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలన్నారు. రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. న్యాయవాదులకు భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రాజారాం, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదన్నారు. సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, పోటీదారుల ఫీజు నామమాత్రంగా ఉండాలని వారు కోరారు. న్యాయవాదులకు రక్షణ కరువైందని, అసాంఘిక శక్తుల నుండి తమ రక్షణ కల్పించాలని వారు కోరారు. న్యాయవాదులకు సరైన ఆదాయం ఉండదని, వారి సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలన్నారు. రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. న్యాయవాదులకు ఎటువంటి న్యాయం జరగటం లేదు. న్యాయం జరగాలంటే ఏం చేయాలని ఒక సదుద్దేశంతో శ్రీనివాస్ గారు, మీ అందరం మా గౌరవాధ్యక్షులు శంకు గారు అందరూ కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్లకు ఎక్కడా కూడా న్యాయం జరగటం లేదు. మనం న్యాయం చేస్తున్న అడ్వకేట్స్ మనమే సఫర్ అవుతున్నాం అన్ని రకాలుగా కూడా. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు,
అడ్వకేట్ల మీద అటాక్ చేయడము, వాళ్ళ కార్లు కాల్ చేయడము, వాళ్ళని చంపేయడం జరుగుతున్నాయి. ఇంకెక్కడో కాదు, నా జూనియర్స్ ఇద్దరు ఉండే, మీకు తెలుసుంటుంది, మంతెన దగ్గర కరీంనగర్లో 2001లో హత్య చేయడం జరిగింది వాళ్ళని. వామన్ రావు ఆయన భార్యని, ఇద్దరు అడ్వకేట్లే. అట్లాగే చాలామందికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్లు సఫర్ అవుతున్నారు. మొన్ననే రీసెంట్గా విజయవాడలో కూడా ఒక కార్ని కాల్ చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా పరిరక్షణ లేదు మనకి. కాబట్టి ఒక అడ్వకేట్స్ యాక్ట్ కావాలని చెప్పి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం. దానికి మా సోదరులు కొంతమంది దోన్ నుంచి ఉత్సాహం చూపించారు, వాకింగ్ చేస్తామని. ఆ విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేసి రిట్ పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పెర్మిషన్ తీసుకొని రిట్ పిటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ దోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో మొన్న వచ్చారు. ఇదంతా ఒక ఎత్తి అయితే, రెండో విషయం ఏంటంటే మనకి బార్ కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రతి ఒక్కరూ కూడా అది ఇంతవరకు 7 టన్స్ 8 టన్స్ జరుగుతున్నది. దానికి ఒక సరి అయిన పద్ధతిలో నడవడం లేదు. తర్వాత అడ్వకేట్లకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం, మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన 2014 నుంచి కానీ దానికి ముందు నుంచి కానీ మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడుగా కానీ, అయితే 2019లో హైకోర్టు షిఫ్ట్ అయిన తర్వాత కూడా బార్ కౌన్సిల్ వారు మన అడ్వకేట్స్ విషయంలో ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ చేయటం లేదు. ఏ వ్యక్తి కూడా కోర్టులో నేరం నిరూపించబడే వరకు కూడా నేరస్తుడు కాదు, ముద్దాయి మాత్రమే. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మీ క్లయింట్లకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది అని చెప్పేసి న్యాయవాదులను వేధించడం, అమాయకులకి కనుక లేకపోతే నిర్దోషులు కనుక న్యాయవాదులు ఉంచుంటే ఆ న్యాయవాదుల్ని వేధించడం, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. అసాంఘిక శక్తులు కూడా ఎవరి తరఫున ఉంచుంటే న్యాయవాదుల్ని వేధిస్తారు ముందు. ఇది ఒక రక్షణ కావాలి. ఈ రక్షణ నిమిత్తంగా ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు చట్టాలు తీసుకురావాలి. ఆ తర్వాత న్యాయవాది అన్న వారికి స్థిరమైన ఆదాయ వనరులు ఉండవు. వారికి కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువు, ఆరోగ్యం, ఇవన్నీ అవసరాలు ఉంటాయి. దాని నిమిత్తంగా కూడా ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కోర్టుల్లో కానీ, బార్ అసోసియేషన్ ఆఫీసుల్లో కానీ, బార్ కౌన్సిల్లో కానీ సరైన నిబద్ధత కలిగిన వ్యక్తులు ఆఫీసు బేరర్లుగా వచ్చుంటే కనుక న్యాయవాదుల యొక్క రక్షణకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం వాటితో మాట్లాడి వాటితో సంప్రదింపులు జరిపి న్యాయవాదుల సంక్షేమం కోసం పోరాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాబోయే న్యాయవాదులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. తద్వారా మన యొక్క సంక్షేమం కోసం వాళ్ళు మనకి పనిచేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క విజ్ఞప్తిని చేస్తున్నాను. బీసీలందరినీ సంఘటితపరిచి వారిని రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లడమే యునైటెడ్ ఫ్రంట్ లక్ష్యమని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలందరి సమాయత్తం చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు చట్టసభల గడప కూడా తొక్కని కులాలకు చట్టసభల్లో ప్రవేశం కల్పించడమే తమ ఫ్రంట్ ఉద్దేశంగా వారు తెలిపారు. యునైటెడ్ ఫ్రంట్ ఆవిష్కార సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. పలు బీసీ కులాలకు చెందిన నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఫ్రంట్ ఆవిర్భావం అనంతరం బీసీ నేతలు హనుమంతరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు, లక్ష్మీపతి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లవుతున్నా బీసీల సాధికారత సాధ్యం కాలేదన్నారు. 60% పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్నారు. బీసీలందరినీ సంఘటితపరిచి వారిని రాజ్యాధికారం వైపు నడిపించడమే తమ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రవేశించని కులాలను గుర్తించి
వారికి రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఐక్యంగా కృషి చేస్తామన్నారు. 10 లక్షల మందిని ఈ ఫ్రంట్లో భాగస్వాములను చేస్తామని, 1,00,000 మందితో త్వరలో బహిరంగ సభ నిర్వహించి తమ కార్యాచరణ రూపొందిస్తామని వారు స్పష్టం చేశారు. ఒక మొబైల్ యాప్ను ఇందుకోసం రూపొందిస్తామని వారు వివరించారు. తటస్థంగా ఉండే బీసీ కులాలను కూడా చైతన్యపరిచి వారిలో రాజ్యాధికార కాంక్ష పెంపొందిస్తున్నామన్నారు. కులగణన నిర్వహిస్తే బీసీల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, అందరినీ సంఘటిత పరచవచ్చునని అన్నారు. 9 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాల్లో బీసీ వేదిక ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోవటము, అందరి యొక్క అభిప్రాయాల మేరకు ఏదైతే రాజ్యాధికార దిశగా బీసీలు వెళ్ళినప్పుడు మాత్రమే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది. అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుంది అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం. తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కనటువంటి కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్ళడానికి కార్యాచరణ అనేదాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఈ 9 నెలలు కూడా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి దాంట్లో బీసీ వేదికని ముందుగా అనుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కార్యాచరణ తీసుకున్న తర్వాత నిర్మాణం పోవాలని, కానీ అందరి యొక్క సూచనల మేరకు ఈ బీసీ వేదికని యునైటెడ్ బీసీ ఫ్రంట్గా మార్చుకొని ఇక మీదట ఈ యునైటెడ్ బీసీ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలలో రాజకీయంగా వెనకబడిపోయి చట్టసభల్లో ఈ రోజు వరకు స్థానాన్ని పొందలేనటువంటి బీసీ కులాలకు చట్టసభలో స్థానం పొందేంత వరకు రాష్ట్రంలోని ఏ బీసీ కులానికి ఏ మూలన అన్యాయం జరిగినా పోరాడేదానికి రాజకీయ ప్రాధాన్యతను సాధించడం కోసం ప్రధాన లక్ష్యంగా ఇక మీదట బీసీ ఫ్రంట్ పనిచేయబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అతి త్వరలో బీసీ ఫ్రంట్ యొక్క రాష్ట్ర యొక్క కమిటీని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభ ద్వారా బీసీ ఫ్రంట్ యొక్క విధి విధానాలను తెలియజేయబోతా ఉన్నాం. ఈ రోజున సభాముఖంగా, ఈరోజు మీడియా ముఖంగా ఈరోజు ప్రకటనలో ఈ యొక్క బీసీ ఫ్రంట్కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులుగా పావులూరి హనుమంతరావు గారు, బీసీ ఫ్రంట్ యొక్క అధ్యక్షులుగా నాగిడి సాంబశివరావు గారు, బీసీ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి లలిత్ ప్రజాపతి గారిని ఈ రోజున ఈ బీసీ వేదిక ద్వారా పనిచేసినటువంటి బీసీ సభ్యులందరూ కూడా బీసీ కులాలన్నిటి నుంచి కూడా ఈ ముగ్గురిని ప్రధానమైన పదవుల్లో వీరిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.